అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా ఆచట శాసనసభ్యులు పీతాన్ సత్యనారాయణ గారికి, చినమల్లం ప్రజానీకానికి అందరికీ కూడా వాళ్ళ చినమల్లంలో ఉంటున్నా, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాల నిమిత్తం వేరే గ్రామాల్లో ఉంటున్నా, వేరే పట్టణాల్లో ఉంటున్నా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న పీతాన్ గారు నా మీద ఒక పెద్ద అభాండం వేశాడు. ఏంటంటే, చినమల్లం గ్రామంలో జరిగిన ఒక మీటింగ్లో పంచాయతీ కార్యదర్శి గారిని ఎవరినో లేపి, ఏమైనా నీకు ఫోన్ చేసింది ఎవరో అని చెప్పి అడిగాడు. అతను అడ్వకేట్ అంటే రామాంతరావు అని చెప్తే ఎస్ ఇండుపుల్ రామాంతరావు అని చెప్పి ఆయన ఏదో డిటెక్టివ్ లాగా కనుక్కున్నట్టు ఆయన చెప్పి, బ్లాక్ మెయిలర్, ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అన్నీ చాలా పెద్ద కథ అయిపోద్దాయి. అన్నీ విడివిడిగా చెప్తాను. ఏ పార్టీలో ఉంటాననేది చెప్తాను, బ్లాక్ మెయిలర్ అంటే అర్థం ఏంటో చెప్తాను, అన్నీ చెప్తాను. అసలు జరిగిన విషయం అనేది చినమల్లం ప్రజానీకానికి, ప్రజలందరికీ కూడా తెలియాలి. కాబట్టి యాక్చువల్గా చినమల్లంలో ఒక కళ్యాణ మండపం కడుతున్నారు. ఆ కళ్యాణ మండపానికి సంబంధించి ఆ గ్రామంలో కొంతమంది పెద్దలు కలిపి ఒక 50 లక్షల రూపాయలు మేము కలెక్ట్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు డొనేషన్ రూపంలో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. పీతాన్ సత్యనారాయణ గారు 1,50,00,000 రూపాయలు ఇస్తానన్నట ఆ చిన్న గ్రామానికి. ఏమంటే సరే ఓకే, ఆయన నచ్చితే ఇవ్వచ్చు. ఆ కమ్మూరు గ్రామానికి 1,50,00,000 ఇవ్వచ్చు, లేకపోతే రెడ్ల గ్రామానికి అసలు ఇవ్వకపోవచ్చు, కోపుల గ్రామానికి అయితే అసలు శాంక్షన్ చేయకపోవచ్చు. అది వేరే విషయం. అది కూడా వేరే వీడియో చేస్తాం. ఇదే సీరియల్లో 6 వీడియోలు చేస్తాను. సత్యనారాయణ గారు మీరు దయచేసి క్లియర్గా వినండి. ఇందులో ఉన్న క్లారిటీ మీకు తెలియాలి కదా. యాక్చువల్గా అర్థమైన విషయాలు కీలుకుంటాను కాబట్టి నాకు ఎవడో ఫోన్ చేసి, ఏమంటే ఇలాగా చినమల్లంలో చెరువులో కళ్యాణ మండపం కడతారండి అని చెప్పన్నాడు. చెరువులో కట్టకూడదయ్యా, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. మీకు ఎంతగా బాగా తెలియాలి అంటే, మొన్న నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ బదులు కొట్టేశారు కదా, ఒక్క దెబ్బలో కూలగొట్టేశారు కదా హైదరాబాద్లో. ఎందుకంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL అని ఉంటుంది. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్కి ఇంత ప్లేస్ అని చెప్పి వదిలి మనం కట్టుకోవాలి, ఈ లోపల కడితే కూలగొట్టేస్తారయ్యా అని చెప్పాను. ఆ పల్లెటూరు కదంటే ఎవరు పట్టించుకోరు. నిజం పల్లెటూరు ఎవరు పట్టించుకోరు, కానీ అంత రిస్క్ ఎందుకు, ఏంటి వ్యవహారం అంటే చెప్పాడు. చెప్తే నేను సెక్రటరీ గారికి ఫోన్ చేశాను. కార్యదర్శి, సెక్రటరీయో, ఈవో ఎవరైతే ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి వాస్తవంగా అన్న మాటలు మీకు ఒక ట్విస్ట్ ఇప్పుడు ఫస్టే చెప్తాను. ఏంటంటే ఫస్ట్ రోజు ఇది జరిగిన రోజున 5 మినిట్స్ గ్యాప్తో 5 మాట్లాడారు నాతో. ఒకటి VRO, 2 EO, తర్వాత పాలకొల్లు నుంచి సర్పంచ్ గారు, తర్వాత పాలకొల్లు నుంచి కిషోర్ గారు అనే ఒక అడ్వకేటు, తర్వాత హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ నుంచి ETV MD అని చెప్పి ప్రసాద్ గారు అని చెప్పి అయినా వీళ్ళంతా ఫోన్ చేశారు. అప్పుడు నేను రికార్డ్ చేయలేదు. నాకు రికార్డ్ చేసి జబ్బు లేనే లేదు. ఇప్పుడు రికార్డ్ చేస్తుంది కూడా ఇది, ఇప్పుడు వీడియో చేస్తుంది కూడా ఐఫోన్ నుంచి. కాకపోతే ఏంటంటే పీతాన్ గారు అంత ఆవేశంగా ఊగిపోతా అంత ఆవేశంగా చెప్తుంటే వీళ్ళంతా భయపడిపోయారు. ఈవో వీళ్ళంతా నాకు నేను చూసే, నాకు వీడియో ఎవరో పెట్టారు. మాటలైతే వినపట్లేదు అన్నారు, కానీ నేనైతే నాకైతే అర్థమైంది ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా నాకు అర్థమైంది. అప్పుడు నేను ఏం చేశానంటే మళ్ళీ ఒకసారి 5 ఫోన్ చేశాను. సర్పంచ్ ఎత్తలేదు కానీ మిగతా 4 ఎత్తారు. ఏమంటే ఆ రోజు ఏం జరిగింది, మీతో ఏం మాట్లాడానంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు. అంతేనా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా బ్లాక్మెయిల్ చేశానా, డబ్బులు అడిగానా, అక్కడ ఏమైనా సైట్ ఇమ్మన్నానా, ఏంటంటే చచ్చ అటువంటి మాటలు ఏంటంటే అంటాడు. తర్వాత అందరూ అడిగాడు, ఈ మాట మీద నిలబడతారా మీరని చెప్పి. నిలబడతామంటే ఉన్న విషయమే కదా, మీరు ఏమీ మాకేమీ అపకారం ఏమీ చేయలేదు, మేము రిక్వెస్ట్ చేసాం, అది కట్టుకుంటుంది చెరువులోనే, అయినా మాకు అబ్జెక్షన్ పెట్టకండి అని చెప్పాను. సరే అని చెప్పి వాళ్ళ ఒకటి కూడా చెప్పాను. పీతాన్ గారు ఇస్తానని చెప్పి అన్నాడని చెప్పి మీరు ఎదురుకి వెళ్తారేమో, ఏమీ ఇవ్వడండి అయినా, ఆ స్వానుభవంతో చెప్తున్నాను. ఏంటంటే పెద్దది కట్టండి, గొప్పగా కట్టండి, 7 అంతస్తులు కట్టండి, ఏసీ చేయించండి, సెంట్రల్ ఏసీ పెట్టండి, ఇవన్నీ చెప్తాడు తప్ప అతను ఏమీ డబ్బులు ఇవ్వడం, అది చూసుకుని దిగండి, లేకపోతే మీకు దూల తీరిపోద్దని కూడా చెప్పాను నా స్వానుభవంతో. అదే సందర్భంలో ఇంకోటి చెప్పాను, ఏమంటే మీరు 50 లక్షలు కలెక్ట్ చేసుకుంటున్నారు కదా, ఆ 50 లక్షలు పెడితే మీకు ఎకరో 2 ఎకరాల పొలం వస్తుంది కదా, ఇక్కడ దర్జాగా అక్కడ కట్టుకోవచ్చు కదా చెరువులో. ఎందుకంటే ఇప్పుడు మీ ఊర్లో సమస్యలు లేకపోతే నాకు ఎవడో చెప్పడం, నాకు చెప్పి నన్ను రెచ్చగొట్టి నన్ను మీ మీద యుద్ధానికి పంపుతున్నారంటే అర్థం ఏంటి, నేను వెళ్ళకపోతే ఇంకొకరినైనా పంపుతారు. కాబట్టి అదేదో చూసుకోండి అని చెప్పి చెప్పాను. అక్కడితో ఆ గొడవ సమసిపోయింది. ఒకే ఒకసారి ఫోన్ చేశాను. నాది పోస్ట్ పెయిడ్. నేను నెక్స్ట్ వీడియోలో అన్ని బిల్లులు పెడతాను. నెల క్రితమే జరుగుతుంది అంతా కూడా. కాకపోతే నేను నిన్న మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డ్ చేశాను 5 దగ్గర. ఎందుకంటే పీతాన్ గారి ఆవేశం చూశాక వీళ్ళు ఎక్కడైనా మాట తప్పుతారేమో, లేదండి
మమ్మల్ని ఇలా భయపెట్టాడండి అలా భయపెట్టాడండి అంటారేమో అని చెప్పి ఈటీవీ ఎండి గారు రామోజీ ఫిలిం సిటీలో ఉన్నారు. ఇంకొకటి ఎండి గారి పేరు ప్రసాద్, ఆయన నెంబర్ 9391061464 పాలకొల్లు కిషోర్ అడ్వకేట్. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇక్కడ 30 సంవత్సరాలు గ్రామ పంచాయతీ సర్పంచ్ చేశారట. ఆయన నెంబరు 7893070050. కాబట్టి సర్పంచ్ గారి నెంబరు 9959454746. తర్వాత సెక్రటరీ గారి నెంబరు 9492925596. విఆర్ఓ గారి నెంబరు 9848972938. ఈ నెంబర్లకు ఫోన్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది నా ఫోన్ పోస్ట్ పెయిడ్. నాకు వచ్చిన ప్రతి కాలం వెళ్ళిన ప్రతి కాలం అందులో రిజిస్టర్ అవుద్ది, ఎన్ని సెకండ్లు మాట్లాడామో తెలుస్తుంది. ఫోన్ వాళ్ళు చేశారా నేను చేశారా అనేది కూడా తెలుస్తుంది. ఆ రోజు వ్యవహారంలో ఫోన్లు వాళ్ళు చేశారా నేను చేశారా అనేది. నిన్నటి వ్యవహారంలో అయితే ఫోన్లన్నీ నేనే చేశాను. రికార్డు చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు మళ్ళీ మాట తప్పుతారు, జంప్ అయిపోయారంటే మళ్ళీ నేను చిన్నమల్లం ప్రజలు లేకపోతే ఆచట నియోజకవర్గ ప్రజల మీద ఎదవరైపోతానేమో అని చెప్పి ఉద్దేశంతో నేను అది రికార్డ్ చేశాను. ఆ రికార్డు కాల్ నా దగ్గర ఉంది. వాళ్ళ మాట తప్పిన రోజు బయట పెడతాను తప్ప ఈ లోపల అయితే బయట పెట్టాలి. ఈ నెంబర్ ఫోన్ చేసి కనుక్కోండి. ఇండిపల్ రామాంధ్రాన్ని కూడా ఒక వీడియో చేసి పెట్టాడంటే మీతో ఇట్లా మాట్లాడేటట్టు కదా, ఏమంటే చెరువులో కట్టకూడదు అని సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అని చెప్పి చెప్పాడట కదా, ఎక్కడైనా పొలం కొనుక్కుని కట్టుకోమని చెప్పి అన్నాడట కదా. అతను మీరు రిక్వెస్ట్ అయితే నేనేమి అడ్డు రానండి, నాకు సంబంధం లేదు, కానీ మీ ఊర్లోనే మీకు పట్టలేదు కాబట్టి ఎవడో ఒకటి అడ్డు వెళ్తాడు కాబట్టి మీరు చూసుకోండి అని చెప్పి చెప్పాడట కదా. అంతేనా ఇంకేమైనా మాట్లాడా? ఎవడైనా ఒక 5 రూపాయలు కానీ ఒక టీ కానీ ఇప్పించమని చెప్పి అడిగాడా అని చెప్పి మీరు అడగండి. లేదా అడిగాడండి అని అంటే నా సెల్ నెంబర్ 9908099444. నేను వీళ్ళ 5గురి నెంబర్లు నా నెంబరు కూడా ఇక్కడ ఉన్న ఈ కామెంట్స్ సెక్షన్లో ఫస్ట్ దాంట్లో పెట్టి పిన్ చేస్తాను. ఏ కామెంట్ వచ్చినా సరే ఫస్ట్ ఈ 5గురి నెంబర్లు నా నెంబరు కూడా కనపడతాయి. మీరు ఫోన్ చేసి ఏమంటే ఈటీవీ ఆయన మాట్లాడేవండి, ఆయన ఏమో అలాగే మీరు చెప్పింది తప్పు అంటున్నాడండి, లేకపోతే ఈ కిషోర్ అలాగంటున్నాడండి, సర్పంచ్ ఇలాగంటాడండి అని అన్నాడు అనుకో, అప్పుడు వీళ్ళు మళ్ళీ నిన్న నాతో డిస్కస్ చేసిన ప్రతి కథ కూడా బయట పెడతాను. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే పీతా సత్యనారాయణ గారికి ఏ ఎదవ చెప్పాడో ఏం చెప్పాడో ఏ విధంగా చెప్పాడో తెలియక ఆయన చాలా ఆయాసంగా నా మీద చాలా అబద్ధాలు వేస్తా చెప్పాడు. ఆయన మిగతాట్లు కూడా నేను సమాధానం చెప్తాను. యాక్చువల్గా ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ అది. ఇకపోతే ఆ కళ్యాణ మండపానికి సంబంధించిన మీరు కోర్టులకు వెళ్ళొద్దు, ఏమీ చేయొద్దు అన్నారు. ఏం చేయలేంటనేది ఆయన ఓపెన్ చేయాలని అన్నాడు కదా, నేను సిద్ధమే. ఏ గ్రామంలో పెడతానికైనా నేను సిద్ధమే. ఏమీ అక్కర్లేదు, భగవంతుడు సాక్షిగా పెట్టుకుందామంటే ఆయనే సొంతంగా వాళ్ళ ఫ్యాక్టరీలో గుడి కట్టుకున్నాడు. ఆయన ఆ గుడిలో కూర్చుంటానికైనా నేను సిద్ధమే. నేను కరెక్ట్ చెప్పానా, ఆయనకి ఎవడైనా తప్పు సమాచారం చెప్పాడా, రెండు డిస్కస్ చేద్దాం. నేను 100కి 99.9% కరెక్ట్ అయ్యా, 0.1% తప్పు అయినా సరే ఇంకెప్పుడు టీవీ ముందుకు కానీ యూట్యూబ్ ఛానల్ ముందుకు కానీ రాను, ఎక్కడ పోస్ట్ పెట్టడం ముందడుగు ఎట్టే తీసి పారదుపుతాను. లేకపోతే ఆయన నా గురించి అన్న మాటలు విత్డ్రా చేసుకుంటాడేమో, ఆయన ఆలోచించుకోమని చెప్తూ ఇంకా కంటిన్యూగా వీడియోలు చేస్తూనే ఉంటాడు. ఆయన నన్ను బ్లాక్మెయిల్ అన్నాడు కదా, బ్లాక్మెయిలింగ్ అంటే అర్థం ఏంటనేది నేను చెప్తాను. ఆయన బ్లాక్మెయిల్ చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎక్కడ చేశాడు, ఏ సందర్భంలో చేశాడు, జనాలు తీసుకొచ్చానేది అది నేను చెప్తాను. ఇంకా చాలా చెప్పాడు ఆయన. ఆ ప్రతి మాటకి ప్రతి పదానికి నేను చెప్తాను కదా, చెప్తాను. 1-2 రోజులు టైం పెట్టా నేను చెప్తాను. ఉంటాను. నమస్కారం. రామాంతరావు. జై హింద్.